భారతీయులు పెద్ద మొత్తంలో బంగారాన్ని అమ్ముకుంటున్నారు. అంటే అది బంగారం నగలు కావచ్చు, లేదా పాత బంగారం కావచ్చు, మార్కెట్లో అమ్ముకొని డబ్బులుగా మార్చుకుంటున్నారు. ఇదేదో గాలి వార్త కాదు. ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ వారు ఇచ్చిన లెక్కలు ఏంటంటే ఏప్రిల్-జూన్ 2026 మధ్య పీరియడ్లో భారతీయులు 50 టన్నుల బంగారం అమ్మేసుకున్నారు. 50 టన్నులు తక్కువే కావచ్చు, ఎందుకంటే మన దేశంలో ప్రజల దగ్గర ఉన్న మొత్తం బంగారం విలువ 30,000 టన్స్, 30,000 టన్నులు. సో 30,000 టన్నుల బంగారం ఉన్నప్పుడు 50 టన్నులు అమ్ముకోవడం పెద్ద ఎక్కువ కాకపోవచ్చు. కానీ ట్రెండ్ ఏంటి అంటే ఇది లాస్ట్ ఇయర్ ఏప్రిల్-జూన్తో పోలిస్తే 43% ఎక్కువ. ఎందుకు ఇది ఏర్పడుతోంది పరిస్థితి అంటే భారతీయులు సడన్గా ఆర్థికంగా దివాలా తీసి బంగారాన్ని అమ్ముకోవడం లేదు. నరేంద్ర మోడీ ఏడాది దాకా బంగారం కొనడం ఆపండి అన్నారు, కానీ అమ్మండి అని చెప్పలే. కానీ మరి ఎందుకు జరుగుతోంది ఇది అంటే ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే బంగారం రేట్లు గణనీయమైన స్థాయికి పెరిగాయి. సో ఏ స్థాయిలో పెరిగాయని ఇదో లెక్కలతో సహా అనేకసార్లు చెప్పాను. 2024లో 28% పెరిగింది. 2025లో అయితే 65% పెరిగింది. 2026 జనవరి మార్చ్ పీరియడ్లో 10% పెరిగింది. ఇటీవల కాలంలో కాస్త తగ్గుతున్న మాట నిజం. ఎంత తగ్గుతుంది అంటే ఈజీలీ మోర్ దెన్ 11% తగ్గింది ఈ లాస్ట్ 3 monthsలోనే. సో ఇంకా తగ్గుతుంది అన్న అంచనాలు కూడా ఉన్నాయి. మీకు ఎవరమో ఖచ్చితంగా చెప్పలేము. నేను చెప్పిన దాన్ని బట్టి బంగారం కొనడమో అమ్మడమో చేయకండి. ఇది మళ్ళీ చెప్తున్నాను, స్టాట్యుటరీ వార్నింగ్ లాగా. నాకు తెలిస్తే నేను బంగారం వ్యాపారం చేసుకుంటాను, వీడియోలు చేసుకుంటూ ఉండను కదా. నాకే కాదు ఎవరికి తెలియదు, నన్నే కాదు ఎవరిని నమ్మద్దు. కానీ ఇప్పుడు 1,20,000 వరకు కూడా 10 గ్రాముల బంగారం పడిపోవచ్చు అని ఒక అంచనా. కొంతమంది అయితే ఈవెన్ 1,00,000 వరకు కూడా పడిపోవచ్చు అని అంటున్నారు. సో అందువల్ల మీకు 1,40,000 రేంజ్లో ఉన్నది కాస్త తులం బంగారం 1,20,000 కూడా పడిపోవచ్చు అని. సో ఎప్పుడైతే బంగారం ధరలు పడిపోతున్నాయో జనం బంగారాన్ని అమ్మేసి డబ్బుగా మార్చుకోవడం మొదలుపెట్టారు. సో దీన్నే ఇప్పుడు రీసైకిల్ గోల్డ్ అంటారు. అంటే బంగారము ఎక్కడి నుంచి వస్తుంది మార్కెట్లో కంటే మైన్డ్ గోల్డ్, అది అడిషనల్ సప్లై అంటే బంగారం గనుల్లో తయారైన బంగారం. కానీ ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ తగినట్టుగా మైన్డ్ గోల్డ్ సప్లై లేదు. ఎందుకంటే బంగారం గనులు ఇంకా రోజుకు తగ్గిపోతున్నాయి. అది కూడా బంగారము మైనింగ్ చాలా హజార్డస్, ప్రమాదకరమైంది. ఈవెన్ రికవరీ రేట్ కూడా పడిపోతుంది. మీకు ఒకప్పుడు ఒక టన్ను మెటీరియల్, మైనింగ్ మెటీరియల్ తీస్తే అందులో 3 grams ఉండేది గోల్డ్. టన్ను మెటీరియల్ తీస్తే 3 grams ఉండేది. ఇప్పుడు అది 1 gramకు పడిపోయింది. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో జొన్నగొరలో ఇటీవల ప్రారంభమైన బంగారం గనిలో మ్యాక్సిమం 1% ఉంటుందని. 0.8% గ్రామ్, 0.8 grams, సారీ 1% కాదు, 1 gram, 3 grams రికవరీ కాస్త ఇప్పుడు ఇటీవల మైనింగ్ మెటీరియల్లో 1 gram, టన్ను మైనింగ్ మెటీరియల్లో 1 gram మాత్రమే గోల్డ్ ఉంటుంది. అది 0.8 gram అన్నా లేకపోతే వైబుల్ కూడా కాదు గోల్డ్ మైనింగ్. అందుకే చాలా చోట్ల గోల్డ్ మైనింగ్ మూసేస్తున్నారు. సో అందువల్ల మైన్డ్ సప్లై అంటే కొత్తగా గనుల నుంచి తవ్విన బంగారం కంపారిటివ్లీ మార్కెట్లో అందుబాటు తక్కువ. అంటే సప్లైకి తగినంత స్థాయిలో ఉండదు. అందుకే అప్పుడు రీసైకిల్ గోల్డ్ అంటే ఇలా ప్రజలు తమ దగ్గర ఉన్న గోల్డ్ను తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు అవసరాల కొరకు. సో అది రీసైకిల్ గోల్డ్ అంటారు. ఇప్పుడు 2025-26లో అలా 125 to 150 tons ఆఫ్ గోల్డ్, రీసైకిల్ గోల్డ్ భారతీయ మార్కెట్లో సప్లై జరిగింది. ఈసారి అయితే 200 to 250 tons వరకు మైన్డ్ గోల్డ్ కాకుండా రీసైకిల్ గోల్డే ఉంటుందని అంచనా. ఇక మనము దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, రీసైకిల్ గోల్డ్ పెరిగితే మీకు ఆటోమేటిక్గా గోల్డ్ ఇంపోర్ట్ల అవసరం తగ్గుతుంది. డిమాండ్ సప్లైలో వచ్చేటువంటి గ్యాప్ రీత్యా మీకు లాస్ట్ 2025-26లో ఇండియా
$72.4 బిలియన్ గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంది. అంటే 7,240 కోట్ల డాలర్ల గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంది. అందువల్ల గోల్డ్ ఇంపోర్ట్ అనేది మన రూపాయి పైన బాగా ప్రెషర్ పెడుతున్న ఒక అంశం. మన ట్రేడ్ డెఫిసిట్ పెంచి మన రూపీ పైన ప్రెషర్ పెడుతున్నది. అందువల్ల రీసైకిల్ గోల్డ్ పెరిగితే ఆ మేరకు ఇంపోర్టెడ్ గోల్డ్ అవసరం తగ్గుతుంది. ఇది కాకుండా సెంట్రల్ బ్యాంకుల దగ్గర కూడా భారీగా గోల్డ్ నిల్వలు ఉన్నాయి. వారు కూడా అడపా బంగారాన్ని మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. సో అందువల్ల ఇలా ప్రజలు గోల్డ్ను అమ్ముకోవడము వల్ల అటు ప్రజలకు లాభం, ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ అంటారు దీన్ని. అంటే ఆ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు అమ్మేసుకుంటే ఎక్కువ గిట్టుబాటు, ఎక్కువ లాభం ఉంటుంది అని. ఎందుకంటే ఉదాహరణకు 2024లో కొన్నారనుకోండి, ఇప్పుడు అది మోర్ దెన్ 100% పెరిగింది. ఈవెన్ 2025 బిగినింగ్లో కొన్న 75% పెరిగింది. సో అందువల్ల ఇక తగ్గుతోంది కదా, మరి తగ్గితే ఈ ఉన్న లాభం కూడా పోతుందేమో అన్న భయంతో అమ్మేసుకుంటారు. మళ్ళీ అవసరం ఉన్నప్పుడు తగినప్పుడు కొనుక్కుందాంలే అని. అందువల్ల ప్రజలు ఇప్పుడు అమ్ముతున్నది అవసరాల వల్ల కాదు, ఆర్థిక సంక్షోభం వల్ల కాదు, లాభాలను బుక్ చేసుకోవాలి అని తమ దగ్గర పూర్వీకుల నుంచి వచ్చిన గోల్డే కావచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్ రీత్యా కొన్న గోల్డే కావచ్చు, అది అమ్ముకుంటున్నారు. ఎందుకు అంటే ప్రజల్లో ఒక నమ్మకం, మార్కెట్లో ఒక స్పెక్యులేషన్. ఇంతకుముందు చెప్పినట్లు గోల్డ్ ప్రైసెస్ తగ్గుతున్నాయి కనుక ఇంకా తగ్గుతాయని. ఎందుకు తగ్గుతున్నాయి? దానికి కూడా కారణాలు ఉన్నాయి. ఒకటి, అమెరికాలో వడ్డీ రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఇంకా పెరుగుతాయంటున్నారు. ఎందుకంటే అమెరికాలో ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం ఇంకా తీవ్రంగా ఉంది. దాన్ని నియంత్రించాలంటే మనీ సప్లై రెగ్యులేట్ చేయాలి. అందుకొరకు వడ్డీ రేట్లు చాలా ఎక్కువ పెడుతున్నారు. సో అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ప్రకటించింది వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంది, లేదంటే ఇప్పుడున్న హై లెవెల్లోనే ఉంటుంది, తగ్గించే అవకాశం అయితే లేదు. తర్వాత అమెరికాలో బాండ్ ఈల్డ్స్ అంటే మన అమెరికా ప్రభుత్వానికి ఇచ్చే అప్పులు. సో దాంట్లో కూడా రేట్ ఆఫ్ రిటర్న్ బాగా పెరిగింది, లాస్ట్ ఇయర్తో పోలిస్తే పెరిగింది. మూడవది ఏంటంటే ఫియర్, జియోపొలిటికల్ ఫియర్. ఇప్పుడు అమెరికాకు ఇరాన్కు మధ్య అవగాహన కుదిరింది. అఫ్కోర్స్ తాజాగా మళ్ళీ కొన్ని ఘర్షణలు జరిగినా ఓవరాల్గా పీస్ వైపుగానే డైరెక్షన్ ఉంది. దానివల్ల జియోపొలిటికల్ ఫియర్స్ లేకపోవడం కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణం. నాలుగో కారణం ఏంటంటే డాలర్ స్ట్రెంగ్తెన్ అవుతుంది. డాలర్ స్ట్రెంగ్తెన్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీకు గోల్డ్కు డిమాండ్ తగ్గుతూ ఉంటుంది. ఐదవది ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఫిజికల్ గోల్డ్ అయినా ప్రజలు అమ్మేసుకోవడము, లేదంటే గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటారు. అంటే మీకు స్టాక్ మార్కెట్లో పేపర్ గోల్డ్ అంటారు, దాన్ని కూడా అమ్మడం అనేది పెరిగింది. సో ఈ పరిణామాల వల్ల నీకు గోల్డ్ ప్రైసెస్ పడిపోతున్నాయి, ఇంకా పడిపోతాయి అన్నది మార్కెట్ వర్గాల అంచనా. అది నిజమవుతుందో కాదో ఎవరికీ తెలియదు. సో ఆ అంచనాతో కూడా ప్రజలు అందరూ బంగారం వ్యాపారులు అడిగినా, మార్కెట్ అడిగినా ఇంకా తగ్గచ్చు అంటున్నారు. కనుక ఇంకా తగ్గే ముందే వచ్చిన లాభం సరిపోతుంది, ఇంకా ఎక్కువ ఆశపడకూడదు, అత్యాశ కొంపకు చేయటం అని పాత గోల్డ్ అమ్మేసుకొని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ప్రాఫిట్ ఇండివిజువల్స్కు వస్తుంది, దేశానికి కూడా మంచిది. ఎందుకంటే గోల్డ్ ఇంపోర్ట్ అవసరము తగ్గుతుంది కనుక. సో అదొక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. అయితే మార్కెట్ ఎప్పుడు ఒకే రకంగా ఉంటుందా? ఉండదు. అందుకే ఎవరైనా డిసిషన్ తీసుకోవడం ఒక కాంప్లికేటెడ్ క్వశ్చన్. బంగారం పైన ఎప్పుడు వీడియో పెట్టినా నాకు కొన్ని ఫోన్లు వస్తాయి, సార్ మనం మమ్మల్ని అమ్మువంటారా కొనువంటారా అని. నేను నవ్వుతూ అంటుంటా, మీతో అన్నట్లే. అదే తెలిస్తే నేను బంగారం వ్యాపారం చేసుకుంటుండే కదా, ఈ వీడియోలు చేసుకుంటూ ఎందుకు కూర్చుంటాను నవ్వుతూ అంటుంటాను. సో అది ఎవరికీ తెలియదు. కానీ సాధారణంగా ఎక్స్పర్ట్ చెప్పేది ఏంటంటే మీకు అర్జెంటుగా అవసరం ఉంటే అమ్ముకుంటే తప్పులేదు. అందువల్ల ఇప్పుడు లేదు, మీకు పాత గోల్డ్ వాడతలేరు, నగలు అది ఉపయోగించుకుంటలేరు, చాలా తక్కువ కొన్నారనుకోండి, ఎంతో కొంత లాభం, భారీగానే లాభం ఉంది కదా, ఇంకా తగ్గితే రిస్కీ కదా, పెరుగుతుందో పెరగదో తర్వాత సంగతి. తగ్గిందనైతే వచ్చే ఆదాయం కూడా పోతుంది కనుక దాన్ని వాడడం లేదు కనుక అమ్మితే నష్టం లేదు. లేదనుకుంటారా, మీరు ఇన్వెస్ట్మెంట్ అనుకున్నారనుకోండి, ఇలా షార్ట్ టర్మ్ ప్రైస్ ట్రెండ్స్ అంటారు వీటిని. అంటే షార్ట్ టర్మ్ ప్రైస్ ట్రెండ్స్తో డిసిషన్స్ మారకూడదు. మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా ఉండాలి. షార్ట్ టర్మ్ ప్రైస్ ట్రెండ్స్ని బట్టి ఆధారపడకూడదు. అందుకే
చాలామంది ఇప్పుడు మనకి మ్యూచువల్ ఫండ్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని నెల ఇంత పెడతారు చూడండి. సో అలా ప్రతి బర్త్డే రోజు, మ్యారేజ్ డే రోజు, అక్షయ తృతీయ రోజు కొంత బంగారం కొనుక్కొని పోతున్నారనుకోండి. సో ప్రైసెస్ డిఫరెంట్ లెవెల్స్లో కొంటాం కనుక ఓవరాల్గా బెనిఫిట్ అవుతుంది. ఖచ్చితంగా ఓవరాల్గా మీ లైఫ్లో బెనిఫిట్ అవుతుంది. సో అందువల్ల గోల్డ్ అనేది ఇండివిజువల్ డెసిషన్గానే ఉండాలి తప్ప మార్కెట్ ట్రెండ్స్ని బట్టి మనం ట్రేడింగ్ చేయకూడదు. ట్రేడింగ్ చేసే కెపాసిటీ ఉంటే తప్ప ట్రేడింగ్ చేయకూడదు.